మధురం ఎంత మధురం. జీవించుటే మధురం ఆత్మీక తండ్రి ఒడిలో శాంతి పొందుటే మధురం. శివ బాబా ఛత్ర ఛాయలో జీవించుటే మధురం ఆత్మీక తండ్రి ఒడిలో శాంతి పొందుటే మధురం. పరంధాముని పాలనలో అచంచలతే మధురం. పరంధాముని పాలనలో అచంచలతే మధురం. నీ సొంతం చేసుకో విశ్వ సోదరి సోదరా, నీ సొంతం చేసుకో విశ్వ సోదరి సోదరా. ఎంత మధురం ఎంత మధురం ఎంత మధురం. తండ్రి ప్రేమలో లీనమైన ఈ క్షణం ఎంత మధురం ఎంత మధురం ఎంత మధురం. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు బాబా పిల్లలు, యజమానులు. తండ్రి వద్ద మీరు శరణం తీసుకోలేదు. కొడుకు ఎప్పుడూ తండ్రి శరణంలోకి వెళ్ళడు. ప్రశ్న: మాయ విసిగించకుండా ఉండేందుకు ఏ మాటను సదా స్మృతి చేస్తూ ఉండాలి? జవాబు: మేము తండ్రి వద్దకు వచ్చాము. వారు మాకు తండ్రే కాక శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు. కానీ వారు నిరాకారులు. నిరాకార ఆత్మలైన మనల్ని చదివించేవారు నిరాకార తండ్రి. ఇది బుద్ధిలో గుర్తుంటే సంతోషప్ మీట్రు సదా ఎక్కే ఉంటుంది. అప్పుడు మాయ విసిగించదు. ఓం శాంతి. త్రిమూర్తి తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. వీరు త్రిమూర్తి తండ్రి కదా. వారు ముగ్గురిని రచించేవారు. వారు సర్వులకు తండ్రి. ఎందుకంటే అత్యంత ఉన్నతమైన వారు ఆ తండ్రే. మనమంతా వారి పిల్లలము. మీ బుద్ధిలో ఉన్నది. తండ్రి ఎలాగైతే పరంధామంలో ఉంటారో అలాగే పిల్లలైన మనం కూడా అక్కడే నివసించేవారము. ఇది డ్రామా అని, జరిగేదంతా డ్రామాలో ఒక్కసారే జరుగుతుందని తండ్రి అర్థం చేయించారు. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే చదివించేందుకు వస్తారు. మీరు ఆయన వద్ద శరణాగతి పొందారు. నేను నీ శరణానికి వచ్చాను అనే పదము భక్తి మార్గానికి చెందింది. కొడుకు ఎప్పుడైనా తండ్రి శరణంకి వస్తాడా, పిల్లలు యజమానులుగా ఉంటారు. ఇప్పుడు పిల్లలు మీరు తండ్రిని శరణం కోరుకోలేదు. ఆ తండ్రే మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారు. పిల్లలు తండ్రిని తమవారిగా చేసుకున్నారు. పిల్లలు మీరు నన్ను, ఓ బాబా మీరొచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళండి, లేక రాజ్యం ఇవ్వండి అని పిలుస్తారు. ఒకటేమో శాంతిధామము, రెండవది సుఖధామము. సుఖధామం నుండి తండ్రి ఇచ్చే ఆస్తి దుఃఖధామము, రావణ ఆస్తి. పంచవికారాలలో చిక్కుకున్నందునే దుఃఖమే దుఃఖమున్నది. మనము ఇప్పుడు తండ్రి వద్దకు వచ్చామని పిల్లలకి తెలుసు.
వారు తండ్రే కాక శిక్షకుడు కూడా అయ్యారు. కానీ వారు నిరాకారులు. నిరాకారి ఆత్మలైన మనల్ని చదివించేవారు కూడా నిరాకారులే. వారు ఆత్మల తండ్రి. ఇది సదా బుద్ధిలో స్మరణ జరుగుతూ ఉండిన సంతోషం ఎక్కుతుంది. దీన్ని మర్చిపోయినందునే మాయ విసిగిస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి వద్ద కూర్చొని ఉన్నారు. తండ్రి మరియు వారసత్వం గుర్తుకొస్తుంది. లక్ష్యమైతే మీ బుద్ధిలో ఉంది కదా. శివబాబాని స్మృతి చేయాలి. కృష్ణుని స్మృతి చేయడమైతే చాలా సులభం. శివబాబాని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఒకవేళ కృష్ణుడు వచ్చి ఉంటే అందరూ వెంటనే వారికి సమర్పణ అయ్యేవారు. ముఖ్యంగా మాతలు కృష్ణుని వంటి కొడుకు లభించాలని, కృష్ణుని వంటి భర్త లభించాలని కోరుకుంటారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఇప్పుడు వచ్చినాను. నీకు కృష్ణుని వంటి పుత్రుడే కాక పతి కూడా లభిస్తాడు. అంటే అటువంటి సర్వగుణ సంపన్నుడు, 16 కళా సంపూర్ణుడు, సుఖమిచ్చేవాడు మీకు లభిస్తాడు. స్వర్గము లేక కృష్ణపురిలో సుఖమే సుఖము ఉంది. మనం ఇప్పుడు కృష్ణపురికి వెళ్ళేందుకు ఇక్కడ చదువుకుంటున్నామని పిల్లలు మీకు తెలుసు. అందరూ స్వర్గాన్నే తలుస్తూ ఉంటారు కదా. ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. అటువంటప్పుడు సంతోషం కలగాలి, చప్పట్లుగా మోగాలి కదా. నరకాన్ని వదిలి స్వర్గంలోకి వెళ్ళడం చాలా మంచిది కదా. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని ఎవరైనా అంటే ఎక్కడి నుంచి వెళ్ళారు అది వారిని అడగండి. తప్పకుండా నరకం నుండే వెళ్ళి ఉంటారు కదా. ఇది చాలా సంతోషించే విషయం. అందరినీ పిలిచి టోలీ తినిపించాలి. కానీ ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. 21 జన్మలకు స్వర్గమని వారు అనరు. కేవలం స్వర్గానికి వెళ్ళారని అంటారు. అలాగైతే స్వర్గానికి వెళ్ళిన ఆత్మలను ఇక్కడికి ఎందుకు పిలుస్తారు? ఈ నరక భోజనాన్ని తినిపించేందుక? నరకంలో అయితే పిలవరాదు. ఈ విషయాలన్నీ స్వయంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతి విషయం జ్ఞానంతో కూడి ఉంది కదా. పతితని పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. అందుకే పతిత శరీరాలను తప్పకుండా సమాప్తము చేయవలసి వస్తుంది. అందరూ మరణిస్తారు. అప్పుడు ఎవరి కోసం ఏడుస్తారు? మనం శరీరాలను వదిలి మన ఇంటికి వెళ్తామని ఇప్పుడు మీకు తెలుసు. శరీరాన్ని ఎలా వదలాలి అనే అభ్యాసము మీరు ఇప్పుడు చేయిస్తూ ఉన్నారు. ఇటువంటి పురుషార్థం ప్రపంచంలో ఎవ్వరూ చేయరు. ఇది పాత శరీరమని పిల్లలు మీకు తెలుసు. తండ్రి కూడా అంటున్నారు, నేను ఈ పాత చెప్పుని అప్పుగా తీసుకున్నాను. డ్రామాలో నాకు ఈ రథమే నిమిత్తంగా ఉంది. ఇది ఎప్పుడూ మారదు. అదే శరీరాన్ని మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత చూస్తారు. డ్రామా రహస్యం అర్థం చేసుకున్నారు. దీని అర్థము చేయు శక్తి ఒక్క తండ్రికి తప్ప ఎవ్వరికీ లేదు. ఇది చాలా అద్భుతమైన పాఠశాల. మేము భగవతి అయ్యేందుకు భగవంతుని పాఠశాలకు వెళ్తున్నామని ముసలివారు కూడా అంటారు. అరే వృద్ధమాతలు ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళి చదవరు. మీరు ఎక్కడ వెళ్తున్నారని అడిగితే మేము ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్తున్నాము, అక్కడ మేము రాజయోగం నేర్చుకుంటామని చెప్పండి. మీరు వినిపించే మాటలు వినేవారికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భగవంతుని పాఠశాలకి వెళ్తున్నామని వృద్ధులు కూడా చెప్తారు. మనం భగవంతుని వద్దకు చదువుకునేందుకు వెళ్తున్నామనేది అద్భుతము. ఇలా ఇతరులెవ్వరూ చెప్పలేరు. నిరాకార భగవంతుడు ఎక్కడి నుండి వచ్చారని అంటారు. ఎందుకంటే వారు భగవంతునికి నామరూపాలు లేవని భావిస్తారు. ఇప్పుడు మీరు దానిని బాగా అర్థం చేసుకుని
ఇతరులకు వినిపిస్తారు. ప్రతి విగ్రహం యొక్క చరిత్ర కర్తవ్యం తెలుసు. అత్యంత ఉన్నతమైన శివబాబా మీ బుద్ధిలో పక్కాగా ఉంది. వారికి మనమంతా సంతానము. ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకర్లు మీరు కేవలం నామమాత్రానికి పేర్లు పలకటం లేదు. బ్రహ్మ ద్వారా స్థాపన ఎలా చేస్తారో మీకు పూర్తిగా తెలుసు. మీకు తప్ప వారి జీవిత చరిత్రలు ఇతరులెవ్వరూ తెలుపలేరు. స్వంత బయోగ్రఫీ తెలియకుంటే ఇతరులది ఎలా తెలుస్తుంది? మీరు ఇప్పుడు అంతా తెలుసుకున్నారు. నాకు తెలిసిందంతా పిల్లలైనా మీకిప్పుడు అర్థం చేయిస్తున్నానని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ రాజ్య పదవిని ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణులు యుద్ధం చేసి రాజ్య పదవిని పొందలేరు. అక్కడ యుద్ధాలే ఉండవు. ఇక్కడైతే ఎంతగానో కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వం పొందుతున్నామని పిల్లలు మీ మనస్సులో ఉండాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్నొక్కరిని స్మృతి చేయండి. అంతేకాని నేను ఎవరిలో ప్రవేశించానో అతన్ని కూడా స్మృతి చేయమని చెప్పాను. నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తాను. ఆ సన్యాసులైతే వారి ఫోటోను పేరు సహితంగా వ్రాసి ఇస్తారు. శివబాబా ఫోటోను ఏం తీస్తారు? బిందువుపై పేరు ఎలా వ్రాస్తారు? బిందువుపై శివబాబా పేరు వ్రాస్తే బిందువు కంటే పేరు పెద్దదైపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. మనల్ని శివబాబా స్వయంగా చదివిస్తున్నారని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఆత్మ చదువుకుంటుంది కదా. ఆత్మనే సంస్కారాన్ని తీసుకువెళ్తుంది. ఇప్పుడు బాబా ఆత్మలో సంస్కారాలు నింపుతూ ఉన్నారు. వారు తండ్రే కాక టీచర్, గురువు కూడా అయ్యారు. తండ్రి మీకు ఏం నేర్పిస్తున్నారో దాన్ని మీరు ఇతరులకు కూడా నేర్పించండి. సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. ఇతరులతో చేయించండి. వారిలో ఉన్న గుణాలను పిల్లలకు కూడా ఇస్తున్నారు. నేను జ్ఞానసాగరుణ్ణి, సుఖసాగరుడని అంటూ ఉన్నారు. మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తాను. మీరు కూడా అందరికీ సుఖం ఇవ్వండి. మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖం ఇవ్వకండి. శివబాబాని స్మృతి చేస్తే స్మృతి ద్వారా వికర్మలు వినాశం అవుతాయనే ఈ మధురమైన మాటలను మధురంగా అందరి చెవిలో వేయండి. బాబా చెప్తూ ఉన్నారు, బాబా వచ్చారు, వారి ద్వారా ఈ వారసత్వాన్ని పొందామని అందరికీ సందేశం ఇవ్వండి. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వవలసి వస్తుంది. చివరికి వార్తాపత్రికల వారు కూడా ప్రచురిస్తారు. అంతిమ సమయంలో అందరూ ఓహో ప్రభు మీ లీలలో అని అంటారు. అందరికీ సద్గతిని ఇచ్చేది మీరే అని దుఃఖం నుంచి విడిపించి అందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తారు అని అంటారని మీకు తెలుసు. ఇది కూడా ఒక ఇంద్రజాలమే కదా. వాళ్ళది అల్పకాలిక ఇంద్రజాలము. మన్మనాభవ అను ఇంద్రజాలము ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా 21 జన్మలకు చేస్తారు. మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇంద్రజాలికుడు, రత్నాగరుడు మొదలైన పేర్లన్నీ శివబాబావే, బ్రహ్మవి కావు. ఈ బ్రాహ్మణులు, బ్రాహ్మణీలు అందరూ చదువుకునే విద్యార్థులు. వారు చదువుకొని ఇతరులకు చదివిస్తారు. బాబా ఒక్కరే అందరినీ చదివించరు. బాబా మీ అందరినీ కలిపి చదివిస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ ఇతరులను చదివిస్తారు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. వారే రచయిత. కృష్ణుడైతే వారి రచన కదా. వారసత్వం రచయిత నుండి లభిస్తుంది, కానీ రచన నుంచి లభించదు. కృష్ణుని నుండి వారసత్వం లభించదు.
లక్ష్మీనారాయణులు విష్ణువు యొక్క 2 రూపాలు. బాల్యంలో వీరు రాధాకృష్ణులుగా ఉండేవారు. ఈ మాటలు కూడా పక్కాగా గుర్తుంచుకోండి. వృద్ధులు కూడా వేగంగా వెళ్తే ఉన్నత పదవిని పొందగలుగుతారు. వృద్ధ మాతలకు మమకారం కాస్త ఎక్కువగా ఉంటుంది. వారు తమ రచన అనే వలలోనే చిక్కుకుపోతారు. ఎంతోమంది గుర్తుకొస్తూ ఉంటారు. వారు తమ బుద్ధి యోగాన్ని మరలించి ఒక్క తండ్రితోనే జోడించాలి. ఇందులోనే శ్రమ ఉంటుంది. జీవించి ఉండే మరణించాలి. ఒక్కసారి బుద్ధిలో బాణం తగిలితే చాలు. ఆ తర్వాత యుక్తిగా నడవవలసి ఉంటుంది. అలాగని ఎవ్వరితోనూ మాట్లాడరాదనే కాదు. గృహస్థు వ్యవహారంలో భలే ఉండండి. అందరితో మాట్లాడండి. వారితో కూడా సంబంధం ఉంచుకోండి. తండ్రి అంటూ ఉన్నారు, ధర్మకార్యము ఇంటి నుండి మొదలు పెట్టాలి. సంబంధమే ఉంచుకోకుంటే వారిని ఎలా ఉద్ధరిస్తారు? 2 వైపులా సంబంధం నిభాయించాలి. వివాహానికి పోవాలా? బాబాని అడుగుతారు. ఎందుకు వెళ్ళరాదు అని బాబా అంటారు. తండ్రి కేవలం కామ మహాశత్రువు. దాన్ని జయించండి. అప్పుడు మీరు జగజ్జీతులుగా అవుతారని చెప్తారు. సత్యయుగంలో నిర్వికారులు ఉంటారు. అక్కడ యోగబలంతో పిల్లలు జన్మిస్తారు. నిర్వికారులుగా తయారవ్వమని తండ్రి అంటూ ఉన్నారు. మనం శివబాబా వద్దన కూర్చొని ఉన్నామని శివబాబా మనకు 84 జన్మల కథ తెలుపుతున్నామని పక్కా చేసుకోండి. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. మొట్టమొదట దేవీ దేవతలు సతో ప్రధానంగా ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అవుతారు. ప్రపంచం పాతదిగా పతితంగా అవుతుంది. ఆత్మ కూడా పతితంగా ఉంది కదా. ఇక్కడ ఏ వస్తువుల్లోనూ సారం లేదు. సత్యయుగంలోని ఫలపుష్పాలు ఎక్కడ? ఇక్కడ ఉన్న ఫలపుష్పాలు ఎక్కడ? అక్కడ పులుపుగా ఉన్న కుళ్ళిపోయిన చెడు వాసన వస్తువు ఒక్కటే ఉండదు. అక్కడ ఏముంటాయో సాక్షాత్కారంలో చూశారు. ఆ ఫలాలు పుష్పాలు తీసుకువెళ్ళాలని మనస్సులో కూడా అనుకుంటారు. అయితే ఇక్కడికి వస్తేనే అవి మాయమైపోతాయి. అన్నిటినీ సాక్షాత్కారం చేయించి తండ్రి పిల్లలను సంతోషపరుస్తారు. వీరు ఆత్మల తండ్రి. వారే మిమ్మల్ని చదివిస్తున్నారని. ఈ శరీరం ద్వారా చదివేది ఆత్మ, శరీరం కాదు. నేను కూడా ఈ వారసత్వం తీసుకుంటున్నాను. స్వర్గానికి యజమానిగా అవుతున్నానని ఆత్మకు శుద్ధమైన అభిమానం ఉంటుంది. స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు. కానీ అందరి పేర్లు లక్ష్మీనారాయణులుగా ఉండవు. వారసత్వం పొందుకునేది ఆత్మ. ఒక్క తండ్రి మా తప్ప ఈ జ్ఞానము ఇతరులెవ్వరూ ఇవ్వలేదు. ఇది ఒక విశ్వవిద్యాలయము. ఇందులో చిన్నపిల్లలు, యువకులు మొదలైన వారంతా చదువుకుంటారు. ఇటువంటి కాలేజీ ఎప్పుడైనా చూసారా? ఆ మనుషులు బ్యారిస్టరు, డాక్టరు మొదలైన వారుగా అవుతారు. ఇక్కడ మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. బాబా మన టీచరు, సద్గురువు. వారు మనల్ని తమ వెంట తీసుకెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. చదువు బట్టి మళ్ళీ మనము సుఖధామంలో పదవి పొందుతాము. ఈ సత్యయుగాన్ని తండ్రి ఎప్పుడూ చూడనే కూడా చూడరు. నేను సత్యయుగాన్ని చూస్తానా అని శివబాబా అడుగుతారు. చూడాలంటే శరీరం ఉండాలి. వారికి తమ సొంత శరీరం లేనే లేదు. కాబట్టి ఎలా చూస్తారు?
ఇక్కడ పిల్లలైన మీతో మాట్లాడతారు, చూస్తారు. కానీ ఇదంతా పాత ప్రపంచము. శరీరం లేకుండా దేనిని చూడలేరు. పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తాను. నేను స్వర్గాన్ని చూడను కూడా చూడను. ఎవరి శరీరంలో అయినా ప్రవేశించి గుప్తంగా చూసి వస్తానని కూడా అనుకోను. నాకు ఆ పాత్ర లేనే లేదు. మీరు ఎన్నో కొత్త కొత్త విషయాలు వింటారు. అందుకే ఇప్పుడు ఈ పాత ప్రపంచంపైకి మనస్సు పోరాదు. ఎంత పావనంగా అవుతారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, అంతా స్మృతి యాత్రపైనే ఆధారపడిన ఆట. యాత్రకు వెళ్ళినప్పుడు మనుషులు పవిత్రంగా ఉంటారు. యాత్ర నుండి తిరిగి వచ్చినాక అపవిత్రంగా అవుతారని పిల్లలు మీకు తెలుసు. పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన స్వర్గ వారసత్వం తీసుకుంటామని మీకు తెలుసు. కనుక వారి శ్రీమతాన్ని అనుసరించాలి. తండ్రి శ్రీమతం ద్వారానే సతో ప్రధానం అవ్వాలి. 63 జన్మాల మలినాలు ఏర్పడి ఉన్నాయి. వాటన్నింటినీ ఈ జన్మలోనే దించుకోవాలి. ఇక ఏ ఇతర కష్టమూ లేదు. విషము తాగాలనే ఆకలి వదిలేయాలి. దాని గురించి సంకల్పం కూడా చేయకండి. ఈ వికారాల ద్వారానే జనం జన్మాంతరాలు దుఃఖీలుగా ఉన్నారని తండ్రి చెప్తూ ఉన్నారు. కుమారీలపై చాలా జాలి కలుగుతుంది. సినిమాలు చూసినందున చాలా చెడిపోతారు. దీని ద్వారానే నరకంలోకి వెళ్తారు. బాబా సినిమాలు చూస్తే పర్వాలేదని కొందరికి చెప్తారు. కానీ మిమ్మల్ని చూసి ఇతరులు కూడా వెళ్తారు. అందుకే మీరు సినిమాలకు వెళ్ళరాదు. ఇతను భగీరథుడు, భాగ్యశాలి రథం కదా. డ్రామాలో తన రథాన్ని అప్పుగా ఇచ్చినందుకు నిమిత్తమై ఉన్నారు. బాబా ఇతనిలో వస్తారని మీకు తెలుసు. ఇదే హుసేన్ గుర్రము. మిమ్మల్ని అందరినీ హసీన్గా తయారు చేస్తారు. తండ్రి అత్యంత సుందరుడు, కానీ పాత శరీరాన్ని తీసుకున్నారు. డ్రామాలో వీరి పాత్రనే అలా ఉంది. ఇప్పుడు అపవిత్రమైన ఆత్మలను స్వర్ణయుగపు ఆత్మలుగా తయారు చేయాలి. తండ్రి సర్వశక్తివంతుల లేక డ్రామానే, కానీ అందులో పాత్రను అభినయించే పాత్రధారుల్లో సర్వశక్తివంతులు ఎవరు? శివబాబా, ఆ తర్వాత రావణుడు. రావణుడు అర్ధకల్పము రామరాధ్యము. బాబా మిమ్మల్ని గడి మర్చిపోతారని వ్రాస్తారు. బాబాను మర్చిపోతే ఉదాసీనులు అవుతారు. అరే, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను. మీరు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు? శ్రమ చేయాలి, పవిత్రంగా అవ్వాలి. ఇలాగే తిలకం ఎలా ఇచ్చేది? మీ అంతకు మీరే రాజ్యం తిలకం దిద్దుకునేందుకు అర్హులుగా జ్ఞానయోగాల ద్వారా తయారు చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ అంతకు మీరే తిలకాన్ని అర్హులు అవుతారు. శివబాబా మన మధురమైన తండ్రి, టీచర్, సద్గురు మీ బుద్ధిలో ఉన్నది. వారి మనల్ని కూడా చాలా మధురంగా చేస్తారు. మనం తప్పకుండా కృష్ణపురంలోకి వెళ్తామని మీకు తెలుసు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారతదేశం తప్పకుండా స్వర్గంగా అవుతుంది, మళ్ళీ నరకంగా అవుతుంది. ధనవంతులైన వారికి ఇక్కడే స్వర్గం ఉందని, పేదలకు నరకమని మనుషులు భావిస్తారు. కానీ అలా కాదు. నిజానికి ఇదే నరకము. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता
బాప్ దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే. ధారణ: సినిమాలు నరకానికి వెళ్ళే దారి. అందుకే సినిమాలు చూడకండి. స్మృతి యాత్ర ద్వారా పావనంగా అయ్యి ఉన్నత పదవిని పొందాలి. ఈ పాత ప్రపంచంపై మనస్సు ఉంచరాదు. మనసా వాచ కర్మణ ఎవరికీ దుఃఖం ఇవ్వరాదు. మధురాతి మధురమైన మాటలు అందరి చెవులకు వినిపించాలి. అందరికీ తండ్రి స్మృతి ఇవ్వాలి. బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. వరదానము: స్మృతి అనే స్విచ్ని ఆన్ చేసి ఒక్క సెకండులో అశరీరీ స్థితిని అనుభవం చేసే ప్రీతి బుద్ధి భవ. ఎక్కడైతే ప్రభువుపై ప్రీతి ఉందో అక్కడ అశరీరీగా అవ్వడం ఒక్క సెకండు యొక్క ఆటతో సమానము. ఎలాగైతే స్విచ్ ఆన్ చేస్తేనే అంధకారము సమాప్తమైపోతుందో ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యి స్మృతి అనే స్విచ్ని ఆన్ చేస్తే దేహము మరియు దేహ ప్రపంచ స్మృతి ఆన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక్క సెకండ్ యొక్క ఆట. నోటి ద్వారా బాబా అని అనడంలో కూడా సమయం పడుతుంది. స్మృతిలోకి తీసుకువచ్చేందుకు సమయం పట్టదు. బాబా అనే శబ్దము పాత ప్రపంచాన్ని మరిచిపోయేందుకు ఆత్మీక బాంబు. స్లోగన్: దేహ బాపు మట్టి యొక్క బరువు నుండి అతీతంగా ఉంటే డబల్ లైట్ ఫరిస్తాగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.